టికెట్ ఇచ్చి జగన్ తప్పు చేశారా? గెలుపోటములు డిసైడ్ చేస్తాయా? ఎంపికలో రాంగ్ స్టెప్. గత ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వైఎస్ వివేక హత్య జరిగి 5 ఏళ్లు కావచ్చింది. అయితే ఇప్పటి వరకు హత్యకు గల కారణాలు ఏంటో తెలియలేదు. సిబిఐ దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. అయితే వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డికి తిరిగి టికెట్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. వైఎస్ అవినాష్ రెడ్డి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తారని భావించారు. కానీ ఈ రోజు ప్రకటించిన జాబితాలో కడప పార్లమెంటు నుంచి అవినాష్ రెడ్డి పోటీ చేస్తారని ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వైఎస్ వివేక హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి పేరు బలంగా వినిపించింది. దీంతో పాటు ఆయన ముందస్తు బెయిల్ తెచ్చుకొని ఉన్నారు. ఆయన బెయిల్ ఏ క్షణంలోనైనా రద్దయ్యే అవకాశాలున్నాయి. సిబిఐ విచారణకు కూడా పలుమార్లు హాజరయ్యారు. సిబిఐ కోర్టు నుంచి కూడా అవినాష్ రెడ్డి సమన్లు అందుకున్నారు. వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి మాత్రమే కాకుండా శివశంకర్ రెడ్డి, ఎర్రగంగి రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, సునీల్ యాదవ్లను ఛార్జ్ షీట్ లో సిబిఐ చేర్చింది. సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో ఈ కేసులో అవినాష్ రెడ్డి 8వ నిందితుడుగా ఉన్నారు. దీనిపై ఇప్పటికే ఆయన అభ్యంతరం కూడా తెలిపారు. ప్రస్తుతం కడప పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న అవినాష్ రెడ్డి తన బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ నిందితుడిగా చేర్చినా మరోసారి ఆయనకే జగన్ టికెట్ ఇవ్వడం పార్టీలోనే కాదు, రాజకీయంగా కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే వైఎస్ షర్మిల, వైఎస్ సునీతలు కూడా అవినాష్ రెడ్డి ప్రమేయంపై తరచూ ఆరోపిస్తున్నారు. ఎన్ని ఆరోపణలు వచ్చినా వినిపించినా అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. అయితే ఇదే సమయంలో వైఎస్ అవినాష్ రెడ్డి గెలిస్తే ప్రజామోదం పొందినట్లు అవుతుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. అవినాష్ రెడ్డి ఈ హత్య కేసులో నిందితుడంటే ప్రజలు నమ్మడం లేదన్నది ఈ ఎన్నికల ఫలితాల ద్వారా తేలనుంది. అందుకే జగన్ వైఎస్ అవినాష్ రెడ్డిని కడప పార్లమెంట్ నియోజకవర్గానికి అభ్యర్థిగా ప్రకటించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కడప పార్లమెంటు నుంచి వైఎస్ సునీత పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. ఆమె కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారా లేదా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతారా అన్నది తేలాల్సి ఉంది.